ఉన్నటువంటి శక్తి ఏంటంటే కుటుంబాలను కడుతుంది. ఏం కట్టుకున్నా? కుటుంబాలని కట్టింది. వాక్యం అంటే ఏంటంటే దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:1 చూడొచ్చు. దేవుడు వాక్యమై ఉన్నాడని, ఆయన వాక్య స్వరూపిగా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి ఈ రోజున వివాహ దినాన్ని మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే, ప్రత్యేకించి వివాహంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున భూమి మీద మనుషులు ఆశీర్వదించబడాలనేది దేవుని కోరిక. తల్లిదండ్రులుగా మనకి కోరిక ఉంటుంది. అసలు ప్రధానమైనటువంటి దేవుని యొక్క కోరిక ఏంటంటే మీరు ఫలించి, ఆదికాండం 1 మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోరండి. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే మీరు ఫలించడం అంటే మీరు ఒకరిగా ఉన్నటువంటి మీరు ఇద్దరుగా మారి, అనగా స్త్రీయు పురుషులు ఇద్దరుగా కలిసి వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉండాలంట. మనం చూసినట్టయితే అక్కడ మంచి మాట, ఆదికాండము 2:4 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు కూడా ఏక శరీరమై ఉందరు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకు ముందు ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు, కానీ దేవుడు ఏం చేశాడంట? జతపరిచాడు. దేవుని సంగమా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐక్యపరచడం, ఏకపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎవరినైనా దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఆయన యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ముందు అభివృద్ధి పొందడానికి అర్హులుగా ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా. అభివృద్ధి పొందడానికి అర్హులుగా ఉండాలంటే మనందరూ తెలుసు, ఒక చేతితో చప్పట్లు కొట్టగలమా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టాయి. ఎవరైనా ఒకళ్ళ ఒక కుటుంబం అంటారా? ఇద్దరు కలుస్తుంటేనే కుటుంబం అంటారు. ఇట్లాగా పర్యాపదాల్లో మన భాషలో చూసుకుంటే, దేవుని యొక్క ఆలోచనకి వెళ్తే మీరు ఫలించాలంటే ఇద్దరు కలిసి జాయిన్ అవ్వాలి. ఎక్కడ జాయిన్ అవ్వాలంటే దేవుని ఆత్మకు, దేవుని యొక్క ఆలోచనకు ఇద్దరు కూడా కలిసి దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఈరోజు వివాహ వ్యవస్థను దేవుడు ఎంతగా బలపరిచాడంటే, ఒకప్పుడు మీరు ఒంటిగా ఉన్నటువంటి వారిని దేవుడు ఐక్యపరిచి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మీరు అభివృద్ధి పొందాలి. ఏం పొందాలి? అభివృద్ధి. ఎలా అభివృద్ధి పొందాలంటే మీరు బహుగా అభివృద్ధి పొందాలంట. చూడండి, ఈ రోజున సమాజంలో ఈ రోజున ఎలా ఉన్నాయంటే, పిల్లల్ని కంటున్నారు, కుటుంబాలుగా గ్యాదర్ అవుతున్నారు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కానీ ఈ రోజున కుటుంబాలు ఏం లేదంటే శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, మరి అనుమానాలు. చూడండి, ఈ రోజున మన వార్తలు చదివితే భార్య భర్తల పోరాటాలు ఎన్నో పేపర్లో వస్తాయి కదా. అంటే జాయిన్ అవ్వటం, కలిసి ఉండటం వల్ల ఆశీర్వాదం అంటే ఏంటంటే వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా కాదు, కానీ దేవునిలో కలిస్తేనే ఆశీర్వాదము. హల్లెలూయా. దేవుడు ఆయన యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, మీరు ఫలించాలంటే మొట్టమొదటిగా మీ మధ్యలో దేవుడు ఉండాలి. ఆమేన్. కుటుంబాల్లో ఈ రోజున కుటుంబాల్లో మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటే మొదటిగా మనం ఏం సంపాదించాలి, మనం ఏం పని చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు కదా. కానీ ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, దేవా నీవు మా మధ్యలోనికి, మా కుటుంబంలోనికి రా. హల్లెలూయా. ఎంతమంది పిలిచే వాళ్ళే ఉన్నారు, ఎంతమంది ఆయన ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు ఫలించాలంటే ఫలించే యొక్క ఆత్మీయమైనటువంటి అనుబంధం మీలోకి రావాలి. హల్లెలూయా. ఈ అనుబంధం అనేది భార్య భర్తల మధ్య కనుక లేకపోతే, దేవుడు రావాల్సిన ప్లేస్ లో మరొకడు వచ్చి కూర్చుంటాడు. ఎవరు వస్తారు? అందరూ తెలుసు, సైతాన్ అంటారు. ఈ రోజున కుటుంబాలు ఏం జరుగుతుంది తెలుసా? ఒకరంటే ఒకరు పడతల, ఒకళ్ళంటే ఒకళ్ళు కాసేపు కూడా నచ్చట్లా. నువ్వు చేసే పని, నేను చేసే పని నచ్చని పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రేమకు బదులుగా ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం వారి కుటుంబంలో, వారి మధ్యలో దేవుడు లేనందున.
మరి దేవుడు వారి మధ్య ఉండాలంటే ఎలా, ఏం చేస్తే వచ్చిందంటే బైబిల్ వాక్యం చెబుతుంది, ఇద్దరు కూడా కలిసి మీ మధ్యలోనికి దేవుని యొక్క ఆలోచనకు అవకాశం ఇవ్వాలి. దేవుని ఆలోచన ఏంటంటే మీరు అభివృద్ధి పొందాలని, మీకు ఏం కావాలన్నీ ఆయన సిద్ధపరుస్తూ ఉంటే నువ్వు ఆయన వదిలిపెట్టి నెక్స్ట్ వచ్చినట్టు తిరుగుతామని అనుకో. ఆయన పక్కన పెట్టేసి పర్లేదు, నా డబ్బు, నా కుటుంబం, నా పిల్లలు నాకు తెలుసు అని నీ యొక్క జ్ఞానం మీద, నీ యొక్క తెలివి మీద, నీకున్నటువంటి సంపదల మీద ఒకవేళ వాడుకుని దేవుణ్ణి పక్కన పెడితే జరిగేది ఏంటంటే ఆ కుటుంబంలో ప్రొటెక్షన్ లేనందున, భద్రత లేనందున అపవాది అనేకుల ద్వారా చిన్న బిందువు చేయడానికి ప్రారంభిస్తాడు. ఈరోజు మీ అందరు టీవీలు ఉన్నాయా? అందరికి ఉంది, చాలా మందికి ఉన్నాయి. సాయంత్రం రాగానే 6 నుండి 10 దాకా వెలిగేస్తారు. ఏంటి? టీవీలు. అవునా? ఏం చెప్తారు అక్కడ? అత్త కోడలు ఎట్లాగా, కోడలు అత్తలు ఎట్లాగా, అంతేనా? నేను తప్పు చెప్తున్నానా? నిజమైతే చెప్పండి. ఏం నేర్చుకుంటున్నామంటే కుటుంబాల్లో ప్రేమ, అనురాగాలు, ఆత్మీయతలు, మాటల పట్ల ఒకరికొకరికి ఉన్నటువంటి ఆప్యాయతలు పక్కన పెట్టేసి అక్కడ వచ్చేది నేర్చుకుంటున్నాం. దాని తోడు ఇంకొకరు వస్తారు. ఎవరు నీకు నచ్చితే నీ కోళ్ళ నచ్చని ఉంటారు, నీ కోళ్ళ నచ్చితే నీకు నచ్చని ఉంటారు. ఇప్పుడు నీకు చెప్పేది నీకు చెప్తారు, నీ కోళ్ళ చెప్పేది నీకు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏముంటుంది అంటే అనుమానార్థాలు. ఆ కుటుంబంలో ఏముంటాయి అంటే ఒకరి పట్ల ఒకరికి అభద్రతా భావాలు. ఇప్పుడు ప్రేమ, ఆప్యాయత, దేవుని యొక్క ఆలోచన పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఒకరికొకరు సాధించుకోవటాలు, ఒకరికొకరు వ్యతిరేకమైనటువంటి జీవితాలు జీవించి తత్వాల్లోకి వెళ్ళిపోతారు. దేవుని సంగమా జాగ్రత్త వినండి. కుటుంబాలు కట్టబడాలంటే మొదట ఆలోచనలు కలవాలి. నేను తూర్పుకి వెళ్తానంటే నువ్వు ఉత్తరానికి వెళ్తాను అనుకో, ఏమైంది అక్కడ? ఇద్దరి మధ్య క్రాష్ వచ్చేస్తుంది, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. దానివల్ల ఏం జరిగిందంటే మనస్ఫూర్తిగా ఏది చేయలేరు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున క్రైస్తవులుగా, ప్రభువుని నమ్మిన వారుగా, దేవుణ్ణి వెంబడించే వారుగా మీరుంటే మొదట మీ మధ్యలోకి ఎవరు రావాలంటే దేవుడు రావాలి. హల్లెలూయా. సో దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రేమ ఉంటుంది. అంటే ఏముంటది? ప్రేమ. దేవుడు ప్రేమా స్వరూపి అంట. ఎవరంట? దేవుడు ప్రేమా స్వరూపి. ఆయన స్వరూప్యము, ఆయన యొక్క అనుగ్రహము నీ మీద, నీ కుటుంబం మీద ఉంటే మొదట కుటుంబంలో ఏమొస్తుందంటే ప్రేమ. తత్ఫలితంగా వచ్చేది ఏంటంటే సమాధానం. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో సమాధానాలు లేవు, ఎన్ని కుటుంబాల్లో ఐక్యత లేదు. చూసారా? సాధారణంగా ఎక్కువ శాతం గొడవలు అనుకుంటే తెలుసా? బయట వాళ్ళకుంటాం. ఎవరుకుంటాయి అంటే ఇంటోళ్ళకే ఉంటాయి. ఎందుకంటే స్థలాల దగ్గర, పొలాల దగ్గర, వాళ్ళు అట్లా, వీళ్ళు ఎట్లా. ఎందుకని? పచ్చగా ఉన్న కుటుంబాన్ని పాడు చేయడానికి అపవాది వాడు అనుచరులు చక్కగా కాసుకొని కూర్చుంటారంట. మీకు విషయం తెలుసా? ఎన్ని కోపాలు ఉన్నా, ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ నీకు కష్టం ఉందంటే ఎవరు రావాలి? నువ్వు సమస్యలు ఉంటే ఎవరు రావాలి? వాళ్ళే రావాలి. ఎందుకంటే ఆ బంధం దేవుడిచ్చిన బంధం. హల్లెలూయా. ఎన్ని రకాల పోరాటాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఐక్యపరిచేది ఏంటది అంటే ఆ బంధమే. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలబడే వారిగా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. రెండవ విషయం, దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడంటే కనపడే రెండో లక్షణం ఏంటంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా సమాధానకరమైనటువంటి సంగతులే వినపడతాయి. ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి, నా కుటుంబం ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, మా ఇంట్లో సమాధానకరంగా ఉందని మనం విమర్శ చేసుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున కుటుంబాల్లో ఐక్యపరిచిన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ రోజున ఏం తెచ్చిపెట్టుకుంటున్నారంటే భయంకరమైనటువంటి ఇతరుల యొక్క ఆలోచనలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇతరుల ఆలోచన అంటే భార్య భర్తలు ఉంటారు, భార్య భర్తలకు ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటే బాగానే ఉంటది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళ ఇష్టాలు కాస్త బయట వాళ్ళ ఇష్టాలతో మారిపోతాయి, వీళ్ళ ఇష్టాలను మర్చిపోతారు, ఇతరుల కోసం పనిచేయడం ప్రారంభిస్తారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు నా కుటుంబాలు భరించాలని దేవుడు కోరుకుంటుంటే ఆ కుటుంబాల్లోకి ఏమో చేస్తున్నాయి అంటే శోధకుడు దొరపడుతున్నాడు. అందుకనే శోధకుడు దొరపడిన ఇంట్లో ఏముంటుందంటే
డబ్బంతా ఒక ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తుంది, రెక్కల కష్టం, చాకరీ, కష్టార్జితం తీసుకెళ్ళి పరాయి ఇంట్లో పాలు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం కలుగుతుందంటే ఆ కుటుంబాల్లో ఏముండదంట, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఇంకోటి ఏంటి తెలుసా, ఆ కుటుంబాల్లో అనుమానాలు పెరిగిపోతాయి. అనుమానం పెరిగిపోతే ఏముంది, పక్కన కోరు మాట్లాడినా అనుమానం అంటే ఆ కాపురం ముందుకు వెళ్తాం. సో మొదటగా కుటుంబాల్లోకి ఏమి రావాలంటే ఇద్దరు ఒకరి పట్ల ఒకళ్ళు ఎరిగిన వారై ఉండాలి. హల్లెలూయా. ఎవరు బయట వచ్చి చెప్పినా నా భర్త అటువంటి వాడు, ఆ నమ్మకం నీకు ఉండాలి, నా భార్య ఎటువంటిది కాదని ఆ నమ్మకం వేరే ఉండాలి. ఆ నమ్మకం కనుక లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా, అది కోర్టుల దాకా, స్టేషన్ల దాకా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎవరేమైందంటే ఇవి మార్తమ్మ, ఇవి మరియమ్మ, ఇవి సువార్తమ్మ, ఏ పేర్లు కోర్టులు, ఎవరి పేర్లు సాధుకెళ్ళి పేర్లే. చాలా జాగ్రత్తగా గమనించండి. కుటుంబాలను పాడు చేయడానికి అపవాదకుడు, శోధకుడు వాడు పొంచి ఉన్నాడు కనుక మొదట ఇద్దరు ఒక అభిప్రాయంలోనికి రావాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28 నుంచి 31 ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నాడు. ఎవరుస్తారు? హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో ప్రేమ ఏముండాలంట? ప్రేమ. ప్రేమ అనేది కుటుంబాన్ని అనేకమైన కష్టాల నుండి బయట తీసుకుంటారు. సో భర్తలు భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు. తర్వాత తన భార్యను ప్రేమించువాడు ఎవరిని ప్రేమిస్తాడంట? తను ప్రేమించుకుంటా. అంటే నా భార్య అంటే నాకు ఇష్టం లేదు అంటే ఆమె నాకు కూడా ఇష్టం లేదంటే. సో నీకు ప్రేమ ఉందని నీకు ఎప్పుడు ఎలా చేస్తుంటే నీ భార్యను నువ్వు ప్రేమించినప్పుడే నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావు. చూడండి, మనకి లోపల సాగుతుంది, కాకి పిల్ల ఏమన్నారమ్మా అంత చూసుకుంటున్నాం అంటారా? కానీ ఆ ప్రేమ అనేది తనకి మాత్రం తెలిసింది. లోకం విమర్శించిన, లోకం కించపరిచినా కానీ తల్లి పిల్లను వదులుకుంటుందా? వదులుకోదు. ఈరోజు నా భార్య భర్తల బంధం కూడా అలాగే ఉండాలి. సో నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా లేను, నువ్వు పొడుగ్గా ఉన్నావు, నేను పుట్టిగా ఉన్నా, లేదు నువ్వు పొట్టిగా ఉన్నావు, నేను పొడుగ్గా ఉన్నాను, అటువంటి రాకూడదు. సో ఆత్మీయమైనటువంటి కుటుంబంలో ఏముండాలంటే అనురాగాలు ఉండాలి, ప్రేమ ఉండాలి. సో అది ఎప్పుడైతే వస్తుందో మనుషులకి నిజంగా నిజంగా అక్కడ ఎటువంటి దాపరేఖాలకు, ఎటువంటి విభేదాలకు అవకాశం ఉండదు. తర్వాత చూద్దాం. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునో లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మన క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. చాలండి. అంటే ఒక వ్యక్తి తన సహజ ముఖాన్ని ఎలా అయితే అర్థంలో చూసుకుంటాడో, సో తన భార్యకు కూడా, తన బిడ్డలకు కూడా, తన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే అవసరం ఉందో అది నెరవేర్చేవాడిగా ఉండాలి. కొన్నిసార్లు కుటుంబాలు ఎటువంటి అంటే భార్య సంపాదిస్తే భర్త ఏం చేస్తూ ఉంటాడు? ఖర్చు పెడతా ఉంటాడు. ఎట్లాగా? ముందుకోట్లోనూ, బార్ షాపుల్లో, అవునా? సో భర్తలారా జాగ్రత్త వినండి. ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే కుటుంబాన్ని పాలించేవాడిగా ఉండాలి భర్త. భర్త ఎలా ఉండాలంటే ఎప్పుడు ఏది అవసరమో తీసుకొచ్చి పెట్టే బాధ్యత, ఎప్పుడు ఏది అవసరమో తీసుకొచ్చి కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత తనకు. ఎందుకంటే నీ అవసరం ఎంత అవసరమో నీ కుటుంబం అవసరం కూడా అంతే అవసరం. కాబట్టి పని లేని వారిగా ఉండకూడదు. కుటుంబాలు ఈరోజు చూడండి, చాలా మంది ఖాళీ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అది బాగా, ఇది బాగా, అక్కడ కుదరలు, ఎక్కడ కుదరలే. దేవుడి సంఖ్య జాగ్రత్తగానండి. దేవుడికి బాధ్యతను ఇచ్చాడు. ఆ బాధ్యత నెరవేర్చడానికి సాయి శక్తులు పనిచేసే వారిగా భర్త, అటువంటి ప్రేమించేవారిగా
ఉండాలి. ఇంకా నేను సైడ్ వచ్చిన కానీ చెప్తాను చదువు. భార్యలు అయితే భర్తకు లోబడి, ఏదో చూడండి కుటుంబాల్లో కొంతమంది అసలు మాట వినడానికి ఇష్టపడరు కదా. ఏం నువ్వు చెప్పేది ఏంటి, ఎవరిని చెప్పాలి. చాలా మంది ఉన్నారు. కుటుంబంలో ఎప్పుడు ప్రేమ వచ్చింది తెలుసా, అతను శివుడు మొక్కుడైనా సరే చేతగాడైనా నువ్విచ్చే విలువను బట్టి అక్కడ ఆయనకున్నటువంటి విలువ పెరిగింది. నువ్వు ఎంత తక్కువ చేస్తే సమాజంలో కూడా అంత తక్కువ అవుతాడు, లోకంలో కూడా అంతే. చేయాల్సిన పని కూడా చేయలేక భార్య భర్తను ఎంకరేజ్ చేయాలంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు చెప్పారు, మళ్ళా చెబుతున్నాను. మరి సామెతలు 37 దేవుడు గుణవతి గురించి చెప్పడం ఉంది. దానిలో ఉంటది, ఆమె పెందల కాడనే లేచి, ఎప్పుడంట మీరు చెప్పండి, పెందల కాడ మీటింగ్ 7 కదా, 8గా పెందల కాడ అంటే ఎప్పుడు? భార్య తన కుటుంబ పోషకుడుకు ఎప్పుడు క్యారేజ్ అయిపోతాయాలి. కొన్నిసార్లు కుటుంబాల్లో ఆ బయటకు పోతే దొరకదు, అంతే కదా. అంటే సిద్ధపాటు లేనటువంటి దేవుని వాక్యం చెబుతుంది, మీరు సిద్ధపాటు కలిగిన వారిగా, మీరు ప్రభువు నమ్మిన వారైతే అన్ని విషయాల్లో సిద్ధపాటు కలుగుతుంది. ప్రభుడే ప్రారంభం, ఆయన వచ్చినప్పుడు కూడా ఎత్తబడే వాడు ఉండాలని సిద్ధపాటే. సో సిద్ధపాటు అంటే ఈ రోజు ఉండగానే రేపటి కొరకు మనం సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున దేవుడు నమ్మిన వారి క్రైస్తవుడిగా మందిరానికి వెళ్తున్న వారిగా ఉంటే మీరు ఎలా ఉండాలంటే, భార్యలు రేపటి గురించి ఈ రోజే సిద్ధపరిచేవారు, రేపటి గురించి ఈ రోజే కూర్చేవారుగా ఉండాలి. అది క్రైస్తవ నియమం. చాలా మంది పెళ్లిళ్ళు కడతారు. అయ్యారు ఈ సంఘంలో ఎవరు ఉంటే మంచి అమ్మాయి ప్రార్థనా పరాలు ఉంటే చెప్పండి అంటారు. ఎందుకు ప్రార్థన చేసే అమ్మాయి అయితే ఇవన్నీ తెలుసుంటది, చక్కగా ఉంటుంది అని. తేడా ఇచ్చిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత పొయ్య కడిగాలని అడిగితే మీ పిల్లలకు నేర్పేవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో వాళ్ళ జ్ఞాన పరిపూర్ణులు కావాలి. అప్పుడు వారు ఏది వచ్చినా ఎదుర్కోగలుగుతారు, ఏ విషయంలో వారు నిలబడగలుగుతారు. మొదట ఈరోజు సమస్య ఏంటంటే, ఈ రోజున బైబిల్ వాక్యాలు తెలియట్లేదు. ఇప్పుడు గుణవతి గురించి రాయబడింది, ఆమె వేకువనే లేచి తన భర్త కోసం తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలతో భక్త్యము ఏర్పరచు. చూడండి, ఆమె భోజనం పెట్టేసిందంట, పొలంలోకి వెళ్ళి పని చేయడానికి పొలంలో జీతం సిద్ధం చేసిందంట. చదువును కానీ వచ్చిన డబ్బులతో చీరం తీసుకొని అక్కడ ద్రాక్షారావు నాడిచ్చిందంట. అతని భర్త మరి గమని దగ్గర అంటే న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా విమర్శించకూడదని ఆయనకు లోబడి ఉండిందంట. ఇల్లు వచ్చినా కానీ భర్త మాట అంటే లోబడేది. ఇప్పుడు కొత్త ఉన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ పూర్వం అసలే భర్త కనపడటానికి వాళ్ళు ఎక్కడ ఉండేవాడంట, ఎక్కడ ఇంట్లో అవ్వాలి. అంటే ఇప్పుడు కల్చర్ మారిపోయింది, అంతా మారిపోయింది. కానీ చాలా విలువ ఉండేది. కుటుంబాలు చాలా వరకు విడిపోవటం వల్ల చాలా తక్కువ. ఏ పరిస్థితి వచ్చినా కానీ ఆయన నాకు దేవుడిగా, నాకు భర్తగా భావించి అలాగే శాఖలు చేసేవాడు. కానీ ఇప్పుడు చూడండి, జాగ్రత్త, ఫ్రీ బస్ వేసారా? వచ్చిందా ఫ్రీ బస్సు? ఛార్జింగ్ పెట్టేవాళ్ళు లేక ఏ కూర్చోతారు కంటే. అలా కాదు, కుటుంబం అంటే ఓర్పు, సహనం, జయించటం. అత్తమామలను, భార్యను, భర్తను, కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదించే దేవుని చేతులకు మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజున నిజంగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నువ్వు విత్తిన విత్తనం బహుగా ఫలించాలంటే, నీ పొట్టలో ధాన్యం చేత నింపబడాలంటే, నువ్వు బ్యాంకులో డబ్బులు నిలిపి ఉంచాలనుకుంటే, రేపు ఏదైనా హాస్పిటల్కి ఇంకోటి ఒకవేళ ఏదైనా వచ్చినా నీవు ఎక్కడికి వెళ్ళి చేయి చాచేవాడిగా ఉండకోకుండా నీవు నీ కుటుంబాన్ని సమృద్ధిలో నడిపించాలంటే మొదట దేవునికి ఇష్టమైన పని కుటుంబాన్ని కట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. అలాగే ఏ కుటుంబం అయితే అలా కట్టబడితో భవిష్యత్తులో వారి బిడ్డలంతా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారంట. ఎవరు ఏమంటారు? అరే వీడిని తప్పు చేస్తే వీడు ఎవరు కొడుకురా అంటారు అంటారు. చేసిన వీడు మాటలు ఎవరికి? ఎందుకని? నీ పెంపకాన్ని బట్టే ఉంటుందిరా అంటారు. సో భార్య భర్తలు మంచిగా
కుటుంబం మంచిగా ఉంటే బిడ్డలు కూడా దాన్నే ఫాలో అవుతారు, ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు నడిపిస్తాడు. సో ఈ రోజున అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ముగించే ముందు మరి దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప మీ కుటుంబానికి రావాలని, మీ కుటుంబాల్లో మీ మధ్యలోకి దేవుడు రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానించి ఆయన వేడుకుందాం. అలా తల ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థించేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడానికి వందనాలు తండ్రి. ఈరోజు వీళ్ళ వాక్యాన్ని మా హృదయంలో భద్రచేయండి. ఈరోజు ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఇటు రహస్యాలు తెలియక, ఇటు ఐక్యతను, ఇటు అయా అనుగ్రహాన్ని నా తండ్రి ప్రభ పొందుకోలేక, అయా విచ్చలవిడిగా నా తండ్రి ప్రభ ఇష్టం వచ్చినట్టే నా తండ్రి చెల్లాచెదురైపోయేటటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తండ్రి. దయచేసి వాక్యం ద్వారా వారి కుటుంబాలు కట్టుకోవడం సహాయం చేయండి. ముఖ్యంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి ప్రభ వివాహ దినం, అయా ఒక నూతనమైనటువంటి నా తండ్రి ప్రభ వడంబడితో నా తండ్రి బిడ్డలు రవీంద్రాన్ని అయా ఇష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలాగ వారు అభివృద్ధి పొందాలో అయా మాటలు వారు విని ఉండగా నీ ప్రకారం నా తెలుగు ప్రభా వారి జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. ముఖ్యంగా తెలుగు ప్రభా చిరు వచ్చిన వారందరూ కూడా దీవించి ఆశీర్వదించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరికి వందనాలండి. ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వేరే చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవటం ఎంతో ధన్యకరమైనది. ప్రత్యేకంగా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మాధ్యమాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. యేసుక్రీస్తు సువార్త సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాకు అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు. ప్రియ సహోదరి సహోదరులరా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 ఆత్మీయులైనను అవమానించగా
అన్యులేనను అపహసించగా ఆత్మీయులేనను అపహసించగా అన్యులేనను అపహసించగా అంగనీ వైపువయ్యా కొండని వేసయ్యా అంగనీ వైపువయ్యా కొండని వేసయ్యా యేసయ్యా 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 వంతెన పొరిగిన పారాన పొసగక విసిరే కెరటాన వంచన పొరిగిన వారాన పొసగక విసిరే కెరటాన కలలా కడపేర్చినావా కలలా కడపేర్చినావా వలలో నన్ను దాచినావా యేసయ్యా 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 మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఒక్కడివే మమ్మల్ని విడిపించి యేసయ్యా 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 మన మైలవరంలోని ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్ ద్వారా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుని మంచి భవిష్యత్తుకు నిచ్చెన వేసుకోండి. మా ఇన్స్టిట్యూట్ నందు కంప్యూటర్ బేసిక్స్, డిటిపి, ఫోటో ఎడిటింగ్, గ్రాఫిక్స్ డిజైన్, వీడియో మిక్సింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, 2D 3D యానిమేషన్, AI టూల్స్ తో మూవీ మేకింగ్, ఎలక్ట్రానిక్ మీడియా తదితర కోర్సులు నేర్చుకున్నటకు కంప్యూటర్ కోర్సులో ఈ రోజే జాయిన్ అవ్వండి. సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పబడును. ముఖ్యంగా మ్యూజికల్ కీబోర్డ్, తబలా, రిథమ్ ప్యాడ్స్ నేర్పించబడును. మా అడ్రస్ ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్, భద్రాచలం మెయిన్ రోడ్, నారాయణ స్కూల్ ప్రక్కన, హీరో షోరూం పైన, మైలవరం. మా సెల్ నంబర్ 8500732125.